పండుగలకు నైవేద్యంగా ఇవి చేస్తాం కదా, అస్సలు రుబ్బే పని లేకుండా మనకు ఆల్రెడీ పండుగ పని ఉంటుంది కాబట్టి ఫటాఫట్ ఇట్లా చేసుకోండి. 1 కప్పు శనగపప్పు 2 కప్పుల నీళ్లు పోసి 3 విజిల్లు ఉడకబెట్టి ఇట్లా మెత్తగా ఉడుకుతుంది. ఇంత ఉడికిన తర్వాత ఇది దగ్గరికి చేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి, ఈ ఉడకబెట్టింది పప్పు వేసేసి 1 కప్పుకి నేను 1 కప్పే బెల్లం వేసుకోవచ్చు. కాకపోతే నేను కొద్దిగా బెల్లం ఎక్కువ వేసిన, ఇలాచీ పౌడరు, కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసి కొద్దిగా సాల్ట్, చిటికెడు సాల్ట్ వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. ఇట్లా దగ్గరికి దాని మీదనే పొయ్యి మీద ఇట్లా మంచిగా వేయించితే ఇట్లా మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ పప్పు అనేది మెత్తగా ఉడికితే దాంతోపాటు బెల్లం కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. పూర్ణం అనేది గట్టిగా ఉండొద్దు, మనం తింటుంటే ఇట్లా జ్యూసీగా రావాలి నోట్లోకి. ఈ పిండి ఇట్లా పైనుంచి చేస్తే ఇట్లా ముద్దలాగా పడాలి. 1 కప్పు మినప్పప్పుకి 1.5 కప్పు బియ్యం పోసి సేమ్ దోశ పిండి లాగానే రుబ్బి పెట్టుకోవాలి. ఎక్కువ పులువనియొద్దు పిండిని. ఇట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు స్వీట్ ఇట్లా చేసేయండి, అద్దరిపోతుంది. బయట కొనేదానికంటే ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడు అలా నెయ్యి వేసుకొని తింటే ఆహా ఓహో అనాల్సిందే. లోపల చూడండి, నోట్లు వేస్తే కరిపేటట్టుగా పూర్ణము జ్యూసీగా ఉంది. ఈ స్టైల్లో చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది.